హాయ్ అండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంక ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదండీ! ఇంకా అందుకే మార్నింగే లేచి ఇంకా పూజ అయితే చేసుకున్నాననమాట. నేను ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి అయితే ఉంటానండి. అలాగే ఈరోజు కూడా మార్నింగే లేచి పూజ అయితే చేసేసుకొని పౌర్ణమి అయితే ఉన్నానమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఒత్తిళ్ళైతే వెలిగించుకున్నానండి. మార్నింగ్ ఇంకా గుడికి వెళ్ళడం అయితే కుదరదు. పిల్లలకి స్కూల్‌కి అది ఎళ్తారు కదా! ఇంకా అందుకని చెప్పేసి కుదరదన్నమాట. ఈవినింగ్ అయితే గుడికెళ్ళి ఒత్తిళ్ళైతే వెలిగించేసుకున్నానండి. జమ్మి చెట్టు దగ్గర వెలిగిస్తానమాట ప్రతి సంవత్సరం. అలాగే ఈరోజు కూడా అలాగే ఒత్తిళ్ళైతే వెలిగించేసి ఇంటికైతే వచ్చానండి ఈవినింగు. నేనైతే వచ్చేటప్పటికి చందమామ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా సాయంత్రం ఇంట్లో అయితే ఇలా పూజ చేసేసుకొని ఇంకా చందమామని చూసి కూడా పూజ చేసుకోవాలి కదండీ! ఇంక మాకైతే కింద చందమామ అయితే కనిపించదండి. అందుకని చెప్పేసి పైకెళ్ళి చందమామకు కూడా పూజ అయితే చేసుకుంటున్నానమాట. ఇంకా పైకి అన్నీ పట్టుకొని వెళ్ళి పూజ అయితే చేసేసుకుంటున్నాను. అద్దంలో చూసుకొని చందమామ పూజ చేసుకోవాలి కదండీ! ఇదిగోండి అద్దంలో ఎంత బాగా కనపడుతుందో చందమామ చూసారా? ఇంకా చూసేసి దీపారాజన అయితే చేసుకొని ఇంకా చందమామ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇక్కడ పూజ అయిపోయాక నేను ఇంకా పౌర్ణమి రోజునైతే ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితే భోజనం చేస్తానండి. కొంచెం మంది అయితే టిఫిన్ అది తింటారంట, కొంచెం మంది ఫ్రూట్స్ తింటారంట. ఇంక నేనైతే ఎప్పుడు భోజనం అయితే చేశానండి ఫస్ట్ సంవత్సరం. ఇంకా ప్రతి సంవత్సరం అలాగే భోజనం అయితే చేస్తానమాట. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.